ఇవాల్టి వార్తలు వాస్తవాల్లో మనతో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గట్టు రామచంద్రరావు గారు అండ్ రాజకీయ విశ్లేషకులు ఆయాచితం శ్రీధర్ గారు. నమస్తే అండి, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. ఇక ప్రధానంగా మనం వార్త చూస్తున్నాం. రామోజీరావు ఇక లేరు, అనారోగ్యంతో మీడియా మొఘల్ కన్నుమూశారు. గత 50 సంవత్సరాలుగా తెలుగు పత్రికా రంగం పైన చెరగని ముద్ర వేసినటువంటి ఆయన నిన్న తుది శ్వాస విడిచారు. అనారోగ్య సమస్యతో కొద్ది రోజులుగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఆయన. రామోజీరావు మృతి పట్ల ప్రముఖులందరూ కూడా తమ సంతాపాన్ని ప్రకటిస్తూ ఉన్నారు. ఇవాళ అధికారిక లాంఛనాలతో రామోజీ ఫిలిం సిటీలో ఆయన అంత్యక్రియలు జరగబోతున్నాయి. ఎస్ రామచంద్రరావు గారు, రామోజీరావు గారు కన్నుమూశారు. గత 50 ఏళ్లుగా మీడియా రంగంలో, పత్రికా రంగంలో, తర్వాత వివిధ రంగాల్లో వారు రాణించినటువంటి విధానం అదంతా కూడా ఎట్లా గుర్తు చేసుకోవచ్చు? రామోజీరావు ఎదగాలని కోరుకునే వాళ్ళకు ఒక స్ఫూర్తిదాయకమైన వ్యక్తి. మీడియా రంగంలో మాత్రం మొదటి వ్యక్తి. మీడియా రంగంలో ఒక రకంగా దురంధరుడు, ఒక రకంగా చెప్పాల్సి వస్తే మీడియా రంగాన్ని శాసించిన వ్యక్తి. ప్రధానంగా ఈటీవీ, సాక్షి వచ్చేంత వరకు ఈటీవీ అసలు ఏకఛత్రాధిపత్యం. ఆ విధంగా ఇప్పటికీ జర్నలిజంలో మాత్రం, ఇప్పటికి కూడా జర్నలిజంలో రామోజీరావు మీడియా సంస్థలని జర్నలిజంలో మనం ఫస్ట్గా చెప్పుకోవచ్చు. అయితే మనిషికి మంచి చెడులు 2 కోణాలు ఉంటాయి. కాబట్టి చనిపోయిన వ్యక్తి గురించి మంచిగా మాట్లాడుకోవాలి, ఎందుకంటే బాడీని అక్కడే పెట్టుకొని చెడు మాట్లాడుకోవడం అంత మంచిది కాదు. బట్ నేను అనేది ఏంటంటే, తను ఎదగడానికి ఒక స్కెచ్, అంటే ఏ రంగంలో ఏలు పెట్టినా ఆ రంగంలో రాణించిన వ్యక్తి. ఒక మీడియా రంగమే కాదు, పచ్చళ్ళు పెట్టినా కూడా రామోజీ పచ్చళ్ళు అని చెప్పేసి, ప్రియా పచ్చళ్ళు అని ఒక పెద్ద ఫేమస్ ఆయన. అంటే ఏ రంగంలో స్టార్ట్ చేసిన, సో ఆ రంగం ఎలా స్టార్ట్ అయింది అన్నప్పుడు మార్గదర్శి ఉంది, బ్రహ్మాండమైన సంస్థగా ముందుకు వచ్చిన పరిస్థితే ఉంది. కానీ అదే సంస్థలో ఆ మార్గదర్శి మీదనే కేసులు, వ్యవహారాలన్నీ కూడా మనం చూసాం. అంటే అది చట్టాలకు లోబడి లేదని, నాముస్కు భిన్నంగా జరిగిందని, ఇవన్నీ చూసాం. బట్ ఏది జరిగినా అది కూడా ఒక పెద్ద సంస్థగా విస్తరించిన, అంటే తను ఏది ప్రారంభించినా ఒక మంచి సంస్థగా పెంచబడింది. తను మీడియా రంగంలో మాత్రం, మిగతా రంగాలు స్వేచ్ఛగా పెరిగినప్పటికీ ఒక మీడియా రంగంలో మాత్రం నెగిటివ్ కోణం కూడా ఆయన చూడాల్సి వచ్చింది. నెగిటివ్ కోణం అంటే ఉదాహరణకు ఎన్టీ రామారావు బతికున్నప్పుడు, రామారావు 82 చివరిలో పార్టీ పెట్టినప్పుడు రామారావుకు అసలు భుజాన్ని వేసుకొని మోసింది ఈనాడు. ఆ పత్రిక కూడా అప్పుడు ఒకటే ఉంది కాబట్టి, అవి 1, 2 కాబట్టి పెద్దగా చేసింది. కానీ అదే రామారావు ముఖ్యమంత్రి అయిన తర్వాత, అంటే జనరల్గా ఒక మనిషిని దెబ్బతీయాలంటే ఆ మనిషి మీద తప్పుడు ప్రచారం జరగాలనే ప్రచారంలో భాగంగా రామారావు గురించి చివరిలో చాలా నెగిటివ్ తీసుకొచ్చిన పత్రిక ఈనాడు పత్రిక రామోజీరావు. దశలో అప్పుడు చర్చ ఉండేది. రామోజీరావుని పిలిచి, నువ్వెందుకు నాకు వ్యతిరేకంగా రాస్తున్నావు అని ఎన్టీ రామారావు అడిగి, నేను చేపట్టే నువ్వు పత్రిక నడుపుకున్నావు కదా, నా బొమ్మలతోనే కదా నీ పత్రిక పెరిగింది అంటే, తప్పు రామారావు గారు, నా పత్రికతోనే నువ్వు అధికారంలోకి వచ్చావు అని చెప్పిన వ్యక్తి. ఆ తర్వాత ఎందుకంటే దాని వెనక అప్పుడు చంద్రబాబు ఉన్నాడని అవన్నీ చాలా, అంటే అది నెగిటివ్ కోణం, అదొక కోణం. అది ఒక పత్రికా రంగంలో మాత్రమే ఆయన నెగిటివ్ కోణం చూస్తాడు. మిగతా ఏ రంగంలోకి వచ్చినా మార్గదర్శిలో కేసులు అవి తప్ప కొన్ని పరిణామాల గురించి చర్చించుకోవచ్చు. నేననేది ఏంటంటే, ఆ నెగిటివ్ కోణాన్ని మనం మీడియా రంగంలోనూ మార్గదర్శిలో చూడవచ్చు. అట్లాగే ఆయన మయూరి సంస్థ ఒకటి స్థాపించాడు, ఫిలిం డిస్ట్రిబ్యూటర్. మయూరిలో ఫిలిం మేకింగే కాదు, ఫిలింని అంటే ఏమంటాము, మిగిలిపోయిన అంటే అయిపోయిన సంస్థ, దాన్ని ఏమంటారు, ప్రొడక్షన్ కాదు, అంత చెత్త అంతా ఉంటుంది కదా, మిగిలిపోయిన అవన్నీ ఉంటాయి, దాన్ని ఏమంటాం మనం సార్, రషెస్, కరెక్ట్. వాటిని అమ్మటానికి కోసం కూడా ఒక సంస్థను క్రియేట్ చేసిండు ఆయన. క్రియేట్ చేసి దాని మీద 200 కోట్లు అప్పు తీసుకొచ్చాడు, లోను. అంటే ప్రొడక్షను అయిందే, ఆ రష్ అయిందే, అమ్మ సంస్థ అయిందే, లోను అయింది. అంటే రకరకాలుగా వాళ్ళతో. ఉదాహరణకు అంబానీ అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అంబానీ సెంట్రల్ గవర్నమెంట్కి చాలా దగ్గరగా ఉండేవాడని ఒక పేరు. తర్వాత అధికారాలు మారిన తర్వాత అంబానీ మళ్ళీ వచ్చిన అధికారం పార్టీకి ఉంటాడు కదా. అంటే సోనియా గాంధీని, చంద్రబాబు నాయుడిని, అంబానీని, ముగ్గురిని కలిపిన మేధావి రామోజీరావు. ఎలా అంటే ఆయన షేర్లు అమ్మడం కోసం ఒక సంస్థను సృష్టించి ఆ సంస్థకు షేర్లు అమ్మి ఆ సంస్థ ద్వారా అంబానీకి చేర్చిన ఉంది.
ఇదంతా నెగిటివ్ కోణం. ఆ కోణంలో దాంట్లో కూడా దురంధరుడు. ఎందుకంటే ఆ రాజకీయాల్లో లేకుండానే రాజకీయాలను శాసించిన వ్యక్తి. అందుకనే అంటే ఏ రంగాన్ని ముట్టుకుంటే ఆ రంగంలో దాదాపుగా విజయవంతంగా దీంట్లో నెగిటివ్ కోణం ఏంటంటే చాలా నెగిటివ్ కోణాలు ఉన్నాయి. ఈ సమయంలో అన్ని చర్చించుకోవచ్చు లేదా అని పాయింట్, కానీ బట్ ఏది ఏమైనా రంగాలలో ఏ రంగాన్ని ప్రారంభించినా ఆ రంగంలో దురంధరుడే రామోజీరావు. రైట్. ఓకే. అయితే ఇంకొక చిన్న విషయం చెప్పండి. అట్టడుగు వర్గాల నుంచి వచ్చిన వ్యక్తిగా, అంటే నాకు తెలిసింది ఏంటంటే అది సబ్జెక్ట్ కరెక్షన్ చూడాలి, కానీ సినిమా పోస్టర్లు గోడలకు అతికించే స్థాయి నుంచి, ఒక నిచ్చెన వేసుకొని స్థాయి నుంచి అదే రంగంలో రంగాన్నే శాసించే దశకు ఎదిగిన వ్యక్తి అతను. అంటే చిన్న స్థాయి నుంచి అత్యంత క్షేత్రస్థాయి నుంచి అత్యంత ఉన్నత స్థాయి దాకా ఎదిగిన వ్యక్తి. అంటే ఎవరికైనా ఒక స్ఫూర్తిదాయకమైన క్యారెక్టర్. రైట్. అంటే మీరు అన్నట్టుగా ప్రయాణంలో కొన్ని నెగిటివ్ పాజిటివ్ అనేది అదొక ప్రక్రియలో భాగంగా జరుగుతూ ఉండొచ్చు. రైట్. శ్రీధర్ గారు, సో వారు చెప్పినట్టుగా రామోజీరావు గారు ఎంటర్ అయినటువంటి ప్రతి రంగంలో విజయం సాధించినటువంటి ఆ తార్కాణాలు అవన్నీ కూడా ఇంకా ఏమి మనం ఉదాహరించుకోవచ్చు. దాంతోపాటుగా సాహిత్య విషయంలో అంటే మీడియా ఒక పత్రిక ఏర్పాటు చేసి ఇటు రాజకీయ రంగంతో పాటుగా సాహిత్యాన్ని అంటే కవుల్ని, కళాకారుల్ని, రచయితల్ని ప్రోత్సహించినటువంటి తీరు, సపరేట్ మ్యాగజైన్స్ వారు తీసుకొచ్చినటువంటి విధానం అవన్నీ కూడా ఎట్లా ఉన్నాయి? సాహిత్య సేవ ఎట్లా గావించారు ఆయన? అంటే రామోజీరావు గారి జీవితం ఏవో కొన్ని పార్శ్వాలు, కొన్ని క్రీని నీడలు ఉండవచ్చు, కానీ ఒక అట్టడుగున ఉన్న వ్యక్తి ఒక అగ్రస్థాయికి పట్టుదలతో ఎలా ఎదగవచ్చు, ఎలా సాధించవచ్చు చెప్పడానికి ఆయన జీవితం ఉదాహరణగా చెప్పవచ్చు. 74లో ఆయన ఈనాడు ప్రారంభించారు. రామోజీరావు గారికి కొంత ఈ కమ్యూనిజం భావజాల నేపథ్యం అయితే ఉంది మొదటి నుంచి, ఆ చివరిదాకా కొనసాగింది. ఆయన అంతకుముందు ఆంధ్రభూమి, ఆంధ్రపత్రిక, ఆంధ్రజ్యోతి ఇట్లా ఆంధ్ర అనే పేరుతో మాత్రమే పత్రికలు వస్తుండేవి. అంటే ఏ పత్రిక అయినా కానీ ఒక ట్యాగ్ తగిలించుకోవాల్సిన పరిస్థితి ఉండేది. కానీ మొదటిసారిగా ఈనాడు అని పేరు పెట్టారు. అంటే ఏ ప్రాంతానికి, ఏ కులానికి, ఏ భావజాలానికి సంబంధం లేని టుడే, ఈరోజు. దీనికి ప్రేరణ ఏంటంటే తెలంగాణలో వచ్చిన ఇమ్రోజ్ అనే పత్రిక. ఇమ్రోజ్ అంటే ఈరోజు. అసలు రోజు అంటేనే ఉర్దూ పదం, మనం తెలుగులోకి మార్చేసుకున్నాం, సొంతం చేసుకున్నాం. ఈనాడు ప్రారంభించారు. ప్రారంభించిన తెలుగులో వచ్చింది అది ఇమ్రోజ్, ఉర్దూలో. ఇమ్రోజ్ అంటే ఈరోజు, ఈనాడు. ఈయన చేపట్టిన కొత్త పంథా ఏమిటంటే పత్రికా రంగంలో 74లో నేను పత్రిక వచ్చినప్పుడు అంతకుముందు పత్రికలు ఏముండేవి? ఒక గ్రామానికి రావాలంటే మధ్యాహ్నం తర్వాత వచ్చేవి. ఒక ఇంటి ముందు పత్రిక పడాలంటే 10-11 అయ్యేది. అప్పటికే ఆఫీసులకు వెళ్ళిపోయేవాళ్ళు, ఉద్యోగాలకు, వ్యాపారాలకు వెళ్ళిపోయేవాళ్ళు. ఏదో సాయంత్రం చదివే పత్రిక వచ్చు. దాని మీద దెబ్బ కొట్టాడు ఆ విధానం మీద. పొద్దున్న లేచి తలుపు తీయగానే ఇంటి ముందు పత్రిక ఉండేట్టుగా. ఇక రెండవది ఏ జిల్లాకు ఆ జిల్లా పత్రిక వచ్చేట్టుగా, టాబ్లాయిడ్ మనం జర్నలిజం పరిభాషలో. జిల్లా పత్రికలు ఎప్పుడైతే వచ్చాయో జిల్లాలో ఉన్న ప్రజలు కూడా ఆ జిల్లా పత్రిక కోసం ఆ పత్రికను సొంతం చేసుకున్నారు. ఎందుకంటే సొంత వార్తలు, పరిసరాల వార్తలు వస్తాయి, వాటికి ప్రాధాన్యం ఉంటుంది. వాళ్ళ గ్రామాల వార్తలు, వాళ్ళకి తెలిసిన వార్తలు అవన్నీ కూడా పత్రికల్లో చూసుకుంటారు. చిన్న చిన్న నాయకులైనా వాళ్ళ ప్రకటనలు వస్తాయి, వాళ్ళ ఫోటోలు వస్తాయి, వాళ్ళ కార్యక్రమాలు వస్తాయి. అంతకుముందు ఆ పద్ధతి ఉండేది కాదు. ఆంధ్రజ్యోతి, ఆంధ్రభూమి, ఆంధ్రపత్రిక ఉన్న రోజుల్లో ఒక వార్త రావాలంటే నెలకు ఒక జిల్లా స్థాయి నాయకుడి వార్త కూడా రావాలంటే నేను ఆగాల్సి వచ్చేది, ఏదో ఒక సందర్భంలో వచ్చేది కాదు. అట్లా రావడం వల్ల ప్రజలకు చాలా దగ్గరైంది. సమయపాలన ముందే, అందరికంటే ముందే పత్రిక రావడం, జిల్లా పత్రికలు. తర్వాత ఈయన ఏంటంటే ఒకటి ఏదైతే సమాజంలో చర్చించుకోవడానికి సిగ్గుపడతామో, సెక్స్, అది జీవకోటికి సహజమైన విషయం. అది ఆ సిగ్గుపడాల్సిన విషయం సిగ్గుపడాల్సింది కాదు, ఇది చర్చించాల్సిన విషయం అని చెప్పేసి ఆయన సెక్స్ సైన్స్ అని చెప్పేసి ప్రారంభించాడు మొదట్లో. చాలామంది యువతకు ఆ రోజుల్లో కానీ కొన్ని అనుమానాలు, భయాలు, అపోహలు ఎన్నో ఉంటుంటాయి కదా, షేర్ చేసుకోలేరు. దాని నుంచి సమరం గారు అప్పుడే కదా ప్రపంచానికి పరిచయం అయింది. ఇట్లా కొత్త కొత్త పోకడలు ప్రవేశపెట్టడం ఒకటైతే మీరు అన్నది సాహిత్యపరంగా.
ఆయన కథల కోసం ఓ పత్రిక తెచ్చాడు, ప్రత్యేకంగా కథలే, విప్లవ అని, చతుర అని నవల, చిన్న చిన్న నవలలు వచ్చి, తర్వాత పిల్లల కోసం, ఇట్లా రకరకాలుగా పత్రికలన్నీ తెచ్చి ఒక సహస్రబాహు అంటాం కదా, పత్రికా రంగంలో విస్తరించారు. ఆయన స్థిరపడ్డారు. మిగతా పత్రికలు పోటీ తట్టుకోలేని పరిస్థితి. ఇందాక గట్టు గారు చెప్పినట్టుగా ఆంధ్ర ప్రాంతంలో సాక్షి వచ్చేంతవరకు, మరి తెలంగాణ సర్క్యులేషన్ నాకు తెలియదు కానీ ఏకచిత్రమే ఈనాడు. ఆ ఏకచిత్రం వల్ల కొన్ని ఆరోపణలు ఎదుర్కొన్నారు ఆయన. దానికి ఇందాక వారు ప్రస్తావించినట్టుగా ఎన్టీ రామారావు గారు పదవిచ్యుతుడు కావడం, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా కావడం, ఆ విషయంలో ఈయన చాలా చంద్రబాబు నాయుడు పక్షం వహించాడన్న విమర్శలు వచ్చాయి. ఇప్పటికీ ఎన్టీ రామారావు గారి అభిమానులు కానీ చాలామంది ఆరోపణలు, కొన్ని కార్టూన్స్ కూడా చాలా దారుణంగా వేశారనేది. తర్వాత ఈయన జీవితకాలంలో ఈయన ఎప్పుడు కూడా కాంగ్రెస్ను వ్యతిరేకించాడు, అది విశేషం. కాంగ్రెస్ని వ్యతిరేకిస్తూ వచ్చారు ఆయన. ఓకే. ఎంత నిబద్ధంగా అంటే అసలు మీరు ఎమర్జెన్సీకి మీరంతా చిన్నవాళ్ళు, మేమంతా డిగ్రీలో ఉన్నాం, ఇక అన్నకు తెలుసు. ఎమర్జెన్సీలో ఇందిరాగాంధీ ఆ నిరంకుశ పాలన వ్యతిరేకించడంలో కానీ, అంతకుముందు కానీ, ఆ తర్వాత ఎన్టీ రామారావు గారు తొలిసారి ముఖ్యమంత్రి అవడంలో కానీ ప్రధానమైన పాత్ర పోషించడానికి కారణం ఏంటి, ఆయన జీవితకాలం ఎప్పుడు కూడా కాంగ్రెస్ను వ్యతిరేకిస్తూ వచ్చారు. కార్టూన్స్ కూడా ఒక మంచి గుర్తింపు ఇచ్చిన వ్యక్తి రామోజీరావు గారు. పాప అని ఉండేవారు మొదట్లో, పాప తర్వాత శ్రీధర్ వచ్చారు. అద్భుతమైన కార్టూన్లు, అంటే ఒక రాజకీయ ప్రకటనను ఒక కార్టూన్ ద్వారా ఇంత ప్రతిభావంతంగా వ్యక్తం చేయవచ్చు అని ఒక కొత్త విధానానికి రూపకల్పన చేసింది కూడా ఈనాడే. ఇన్ని రకాలుగా ఉన్నాయి కాబట్టి ఆయన మీడియా రంగంలో గొప్ప వ్యక్తికి అయ్యాడు. సరిగా సినిమాల్లో కూడా చెప్పాల్సింది ఏంటంటే ఆయన ఉదాత్తమైన సినిమాలు తీశాడు. ఎప్పుడు కూడా చిల్లర సినిమాలు కానీ, పనికిమాలిన సినిమాలు కానీ, ఈ పనికిమాలిన పాటలు కానీ, ఈ ఎక్స్పోజర్ కానీ లేకుండా చాలా నీట్గా మీరు గమనించండి. ఏ సినిమా అయినా రామోజీరావు గారి సినిమా చాలా నీట్గా తీశారు. ఉషాకిరణ్ మూవీస్ మీద చాలా అద్భుతమైన సినిమాలు తీశారు. సరిగా ఇవన్నీ రామోజీ ఫిలిం సిటీ, ఇవన్నీ అందరికీ తెలిసినవే. ఏదేమైనా కానీ రామోజీరావు గారు మరణం నిజంగా పత్రికా రంగానికి తీరని లోటు. మరి వారికి ఆత్మశాంతి కలగాలి. రామచంద్రరావు గారు అంటే వారు పత్రిక స్టార్ట్ చేసిన దగ్గర నుంచి, లేకపోతే ఈనాడు సంస్థలను ఏర్పాటు చేసిన దగ్గర నుంచి ఒక తరం నాయకులకు వచ్చిన ఎక్స్పోజర్ ఎట్లాంటిది? తరం నాయకులు అనకూడదు, ఆ తరంలో కొంతమంది నాయకులకు ఎక్స్పోజింగ్ వచ్చింది తప్ప తరం అందరికీ రాదు అది. ఆయన కాకపోతే జర్నలిజం అనే దాన్ని చాలా గొప్ప జర్నలిజంగా తీసుకొచ్చేవాడు. ఆ జర్నలిజాన్ని కంప్లీట్ మంచిగానే కాకుండా చెడుకు కూడా ఉపయోగించాడు ఆయన. అంటే జర్నలిజం భాష పద్ధతి ఎవరం బ్రహ్మాండంగా ఉంటాయి. ఇప్పుడు ఈ ఆంధ్రజ్యోతి లాగానో, ఏబిఎన్ లాగానో అట్ట వల్గర్గా పోదు. జర్నలిజంగా వస్తుంది, నెగిటివ్గా వస్తుంది. ఇప్పుడు ఎన్టీ రామారావుని ఆ రోజులలో రామారావు రాత్రులు పూట తిరుగుతాడని, రామారావు చేతబడులు చేస్తున్నాడని, శుద్ర పూజలు చేస్తున్నాడని, రామారావు అమ్మాయిలను తీసుకొచ్చి అంటే పూజకి ఉపయోగిస్తున్నాడని, ఆ రోజుల్లో కనక అని ఒక హీరోయిన్ ఉండే, ఆమెను తీసుకొచ్చి చేసాడని, అంటే ఇట్లా క్షుద్ర పూజలు చేశాడని, ఈ ప్రచారానికి కూడా ఆజుడే. అంటే రామారావుని దించటం కోసం, రామారావుని ఒక వ్యక్తిని తప్పని చెప్పడం కోసం, ఒక కుక్కను చంపాలంటే పిచ్చి కుక్క అని పేరు పెట్టాలన్నట్టు ఎన్టీ రామారావుని, అంటే నాలాంటి ఎన్టీ రామారావు అభిమానులు కొంచెం బాధపడ్డ రోజులు అయ్యాయి. ఎందుకంటే రామారావుని ఆ విధంగా చెడు మార్గం మనిషిగా తీసుకొచ్చేసి ఒక ప్రచారం చేసి ఆయన దించినప్పుడు పర్వాలేదు పోవడమే మంచిది అని ఒక వాతావరణం సృష్టించే ప్రయత్నం. ఇప్పుడు అలాగే ప్రపంచంలోనే నెంబర్ 1గా వచ్చిన స్టూడియో ఉంది ఇప్పుడు, రామోజీ స్టూడియో. కానీ రామోజీ స్టూడియోలో నేను కేసులు పెట్టబడ్డవాడిని, నా మీద కేసు పెట్టాడు రామోజీరావు. ఎలా అంటే దాంట్లో ఇప్పటికి కూడా చూడండి మీరు, చుట్టూ రామోజీరావు దాంట్లో మధ్యన ఒక 30 ఎకరాలు ల్యాండ్, కొన్ని ఎకరాలు 37 గుర్తురాట్లేదు, ఆ ఎకరాలని అప్పుడున్న ఎంఆర్ఓ సర్వే చేసి బయటికి తీసింది. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు బయటకు తీస్తే ఆ భూమి చుట్టూ భూములు కొనేసి దారి లేకుండా 7 ఎకరాల లోనే ఉంటుంది. ఇప్పటిదాకా కూడా కంచబాజు ఉంటుంది, లోపల ఆయన అండర్లో ఉంటుంది, అది బయటికి రాదు. అది 7,000 రూపాయలు గొర్రెలు పెంచుకోవడం కోసమని తీసుకున్న భూములు అవన్నీ. బట్ ఏదైనా రామోజీ ఫిలిం సిటీని ప్రపంచంలో తీసుకొచ్చి చూపించాడు. కానీ అది ఎట్లా వచ్చింది ఏం కథ అనేది అది నెగిటివ్ కోణం, అది వేరు. ఎందుకంటే అనాజిపూర్లో అనాజిపూర్లో చిన్న చెరువు ఉంటుంది, చెరువు చుట్టూ గోడ కట్టి సినిమా షూటింగ్కి ఇది బోట్స్ తిరిగాయని చూపెట్టేస్తే ఊరంతా తల్లి కర్రలు పట్టుకొని ఘర్షణ పడాల్సిన రోజులు వచ్చినాయి. బట్ నిర్మించిన తీరు ఏదైనా, నిర్మించబడ్డది మాత్రం ప్రపంచంలో అంతే కదా, ఖ్యాతిని తెచ్చిపెట్టేది. అది బ్రేక్ వెళ్దాం, ఒకటే వాడు చెప్పండి, బ్రేక్ వెళ్దాం. ఏంటంటే
ఎన్టీ రామారావు గారు మద్య నిషేధం విధించిన తర్వాత అద్భుతమైన మద్దతు ఇచ్చారు ఆయన మద్య నిషేధం కోసం, ఒక పేజీ కేటాయించారు. కానీ ఎన్టీ రామారావును కూలదోసి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన మద్యాన్ని మళ్ళా ప్రవేశపెట్టినప్పుడు ఈనాడు మాత్రం ఏమీ మాట్లాడలేదు. మద్య నిషేధం తప్పు కాదు కూడా, మద్య నిషేధం చేస్తే అంత తేలిగ్గా అమలు కాదు అని చెప్పేసి బెంగాల్లో జరిగిన దాన్ని ఉదాహరణగా తీసుకొచ్చి కూడా రామోజీ అభిమానులకు వేధిస్తున్న ప్రశ్న. రైట్, ఎస్. ఎనీవే, ఇక రామోజీరావు కన్ను మూశారు. ఆయన అన్ని రంగాల్లో కూడా చాలా విజయవంతంగా తన జీవితాన్ని కొనసాగించగలిగారు. కొద్దిసేపట్లో ఆయన అంత్యక్రియలో అధికారిక లాంఛనాలతో, ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో రామోజీ ఫిలిం సిటీలో జరగబోతున్నాయి. ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సాగునీటి సలహాదారుడిగా విశ్రాంత ఐఏఎస్ అధికారి ఆదిత్యనాథ్ దాస్ నియామకంపైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో ప్రాజెక్టుల్ని అడ్డుకున్నటువంటి ఉదంతాలు ఆయనకు ఉన్నాయి కాబట్టి, అటువంటి పని చేశాడు కాబట్టి ప్రాజెక్టులను అడ్డుకున్నటువంటి అధికారికి అందలమా అనే ప్రశ్నలు సర్వత్రా ఉత్పన్నమవుతున్నాయి. ఇది తెలంగాణ నీటి హక్కులకు గొడ్డలి పెట్టు అంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆరోపిస్తున్నారు, గతంలో ఆయన ప్రభుత్వం ప్రాజెక్టులను అడ్డుకున్నటువంటి అధికారికి ఇవాళ ఎట్లా అప్పగిస్తారు, తెలంగాణ హక్కుల్ని కాలరాసేందుకేనా అనేది ప్రశ్న ఆయన వేస్తున్నారు. రైట్, రామచంద్రరావు గారు, ఎందుకు ఆదిత్యనాథ్ దాస్ నియామకం పైన ప్రశ్నిస్తుంది బీఆర్ఎస్ పార్టీ? రేవంత్ రెడ్డి స్టైలు అనుభవరాహిత్యం ఒకటి, మోర్దోపుతనం రెండు. ఆయనకు మొదటి నుంచి కూడా కింద నుంచి మీద దాకా గురువు చంద్రబాబు నాయుడు. ఆడుకునో మాడుకునో ఆయన సలహా తీసుకోకుండా ఎంటర్ అయ్యే సమస్య లేదు. మొదటి నుంచి కూడా తెలంగాణ ప్రాంతం, తెలంగాణ ప్రాజెక్టుల మీద చంద్రబాబుకున్న వ్యతిరేకత మామూలు కూడా కాదు. ఈయన ఏపీ సెక్రటరీగా ఉన్నప్పుడు, ఈ ఆదిత్యనాథ్ దాస్ అనే అతను ఏపీకి ఉన్నప్పుడు, సలహాదారుగా ఉన్నప్పుడు కృష్ణా జలాల విషయంలో కానీ, ప్రధానంగా పాలమూరు ప్రాజెక్టు విషయంలో కానీ రకరకాల లెటర్లు రాయించి చేసిన దాంట్లో మొదటివాడు ఇతను. ఇప్పుడు అతన్ని తీసుకొచ్చి పెట్టడం, ఏపీలో పనిచేసిన అతన్ని తీసుకొచ్చేసి ఇప్పుడు పెట్టుకోవాల్సిన అవసరం ఏంటి అనే దాన్ని రేవంత్ రెడ్డి జవాబు చెప్పాల్సి ఉంటుంది. రేవంత్ రెడ్డి ఏంటంటే తన పాలన అర్థం కాక గందరగోళం నుంచి, ఇప్పుడు పిల్లగాడు పరీక్ష రాసేటప్పుడు అర్థం కాని పిల్లగాడు దొంగ సూపులు చూస్తాడు, ఆ పక్క ఈ పక్క అల్లాన కనపడుద్ది ఇల్లేం కనపడుద్ది. అదే టైపులో కేసీఆర్ని వ్యతిరేకిస్తూనే, ఇప్పుడు ఉదాహరణకు కేసీఆర్ ప్రభుత్వంలో సలహాదారులు ఉండేవాళ్ళు వివిధ రంగాలకు. ఈ సలహాదారుని తీవ్రంగా విమర్శించింది రేవంత్ రెడ్డి. ఇలా మొత్తం సలహాదారుని కనపడడం కళ్ళ పెట్టుకుంటుంటే చివరికి ఎక్కడే దారి తీసిండే అంటే దాన్ని రాజకీయ నిరుద్యోగానికి ఉద్యోగం కల్పించే ఒక చర్యగా ఇప్పుడు తీసుకుంటున్న పరిస్థితి కనపడుతూ ఉంది. అంటే ఏదైతే ఆ రోజుల్లో ఆయన విమర్శించాడో, ఎవడేమనుకుంటాడు అంటే ప్రజల్ని గొర్రెలుగా చూడడం అనేది చంద్రబాబుకు అలవాటు. ప్రజల్ని ఏం చేయన్నా చెయ్యి, లాస్ట్ 1 year అంటే పసుపు కుంకుమ పెట్టినట్టు లాస్ట్ 1 year కనుక పెట్టేసి చేసేస్తే ప్రజలు వాళ్ళే పరిగెత్తుకొని వస్తారులే అనే దాంట్లో ఉండే లక్షణం ఉన్నది. ఇతని లక్షణం కూడా అలాంటిదే. ఏమన్నా అనుకుంటూ పో, దానికి జవాబు చెప్పడు. తను అనుకుంటూ పోతాడు, ఎదుటోడు విమర్శిస్తే దానికి మళ్ళీ జవాబు చెప్పడు. ఎవడేమంటారు నాకే నేను అన్నా లేదా అనుకుంటే వెళ్ళిపోతాడు. ఇప్పుడు దీన్ని చేసే దాంట్లో రాబోయే కాలంలో చంద్రబాబుకు ఒక రకమైన లిఫ్ట్ ఇవ్వడం కోసం చంద్రబాబు ఆలోచనలతో చేసింది తప్ప ఇది రేవంత్ రెడ్డి ఒక్కనే ఆలోచన అనేది తప్పది. లేకపోతే తెలంగాణలో ఎవరు లేనట్టు, ఇప్పుడు మొన్న తెలంగాణ రాష్ట్ర సాంగ్ ఉంది, జయ జయ హే సాంగ్. ఆ సాంగ్ని తీసుకొచ్చి కేరవాణ్ణి పెట్టినప్పుడు పెద్ద చర్చ నడిచింది. వాటిని తొలగించినప్పుడు కూడా, అదే చిహ్నాల విషయంలో తొలగిస్తున్నప్పుడు కూడా కాకతీయ సామ్రాజ్యం, కాకతీయులను పట్టుకొని రాజులని మొదలుపెట్టే, మరి నిజంగా జాతీయ పతాకంలో ఏముంటుంది? అశోక్ చక్రం ఉంటుంది. మరి అశోకుడు రాజు కదా, అంటే నువ్వు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే నేను అశోక్ చక్రం తీసేస్తా అని చెప్పేసి నువ్వు హామీ. అదే ప్రజా వ్యతిరేకత అంత బాగా వచ్చింది కాబట్టి ఇప్పుడు ఆ నిర్ణయాన్ని హోల్డ్ చేశారు. ఏంటి అంటే ఇక్కడ ఉన్న దాన్ని మొత్తం కూడా ఒక విధంగా చెప్పాలంటే తెలంగాణ అంటే అస్సలు ఇష్టపడని వ్యక్తి మన ముఖ్యమంత్రి. అందుకని జై తెలంగాణ అనే పదం ఎక్కడ రానియడు. మరి తెలంగాణ ప్రాజెక్టులకి మొన్న స్టార్టింగ్ అన్నట్టున్నారు, దాని కూడా చర్చ జరిగింది. దాని మీద ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఇప్పటిదాకా లేదు, మొన్న ఆవిర్భావ దినోత్సవం రోజు అన్నారు అనేది కూడా. దాన్ని కూడా ఏదన్నా తప్పించుకోవడం కోసం కాలువడ్డం వస్తే కట్టేసి కాలు పెట్టి ప్రాజెక్ట్ అంటారు దాన్ని. అది అనక తప్పని పరిస్థితుల్లో నుంచి వస్తున్న విమర్శల నుంచి, ఇలాంటి విషయాల్లో నుంచి ఆయన ఖచ్చితంగా ఆయన ప్రయోజనాలు మొత్తం కూడా అతనికి చంద్రబాబు అధికారంలోకి వచ్చాడు కాబట్టి ఆయన ప్రయోజనాలన్నీ చంద్రబాబుకు ఉపయోగపడేటట్టు, తెలంగాణకు వ్యతిరేకంగా ఉండేట్టే చూస్తాడు తప్ప మరొక. అయితే నేను ఇక్కడ ఒక ప్రశ్న వేసేది ఏంటంటే, తెలంగాణ కోసం కష్టపడ్డ వాళ్ళల్లో కాంగ్రెస్ పార్టీలో ఉన్న లీడర్స్ కూడా ఉన్నారు, ఇప్పుడున్న మంత్రులలో కూడా ఉన్నారు. అందరూ మంత్రులు కాదు కానీ తెలంగాణ కోసం బట్టి విక్రమార్క లాంటి వాళ్ళు వీళ్ళు కొంత బాగా ప్రయత్నం చేసిన వాళ్ళే. కానీ మరి వాళ్ళు ఇప్పుడేం చేస్తున్నారు అనేది నేను అంటే రేవంత్ రెడ్డి నియమించిన
అలా నియమించబడడానికి క్యాబినెట్ మిగతా మా మంత్రులు ఏం చేస్తున్నారు? తెలంగాణ కోసం కష్టపడేవాళ్ళు ఈ ఆదిత్యదాస్ని తీసుకొస్తున్నప్పుడు దీన్ని వ్యతిరేకించకపోవడం అనేది తెలంగాణకు ద్రోహం చేయడం కదా. అంటే తెలంగాణకు వ్యతిరేకించే రేవంత్ రెడ్డి ఎటు చేస్తాడు, తెలంగాణను సమర్థించే మంత్రులు ఎట్లా దీన్ని సమర్థించారు? కాబట్టి ఇది తెలంగాణకు ద్రోహం చేసే చర్య తప్ప మరొకటి కాదు. అది అసలే ఇలా చూస్తే మీకు నీటి వనరులు చాలా ఎంత ప్రాబ్లం అవుతున్నాయో తెలుసు. మళ్ళీ ప్రాజెక్టులు నిర్వహణ చేసి మళ్ళీ గత పథకాలను తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతూ ఉంది. దీన్ని ఆ మంత్రులు వ్యతిరేకించాలి. రైట్ శ్రీధర్ గారు, ఆదిత్యనాథ్ దాస్ని సలహాదారుడిగా తొలగించాలనే డిమాండ్ సర్వత్రా వస్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో ఆ డిమాండ్ వెనుక ఉన్న వాస్తవాల్ని ప్రభుత్వం ఎట్లా గుర్తించాల్సిన అవసరం ఉంది? ఇప్పుడు తెలంగాణ జల హక్కులు ఏవైతే ఉన్నాయో వాటికి తీవ్ర విఘాతం ఇది. ఎప్పుడూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆట మొదలైందనే పదప్రయోగం చేస్తున్నారు. మొదలైందేమో అనిపిస్తుంది. అక్కడ చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే గెలిచారో ఇంకా ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయలేదు, కానీ రేపు మాపు చేస్తారు. ఇక్కడ ఆగమేఘాల మీద ఒకప్పుడు తెలంగాణ హక్కులను వ్యతిరేకించిన వ్యక్తి, జలయజ్ఞం ఏదైతే తెలంగాణకు వ్యతిరేకంగా ఆ కార్యక్రమం రూపొందిందో దాన్ని కొనసాగించిన వ్యక్తి ఇవాళ మళ్ళీ జలవనరుల సలహాదారుగా రావడం. ఇంతకుముందు ఉండేవాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విద్యాసాగర్ రావు గారు సలహాదారుకు ఉండేవాడు. ఆయనకున్న అర్హత ఏంటంటే ఆయన కేంద్ర జలవనరుల సంఘం సభ్యుడిగా పనిచేశాడు, గొప్ప ఇంజనీర్ ఆయన. కాబట్టి ఒక సాధికారత్వం, తెలంగాణ బిడ్డ, తెలంగాణ జలవనరులు ఏంటో తెలిసినవాడు. కానీ తెలంగాణ జలాలు కేవలం దోచిపెట్టడమే బయట వాళ్ళకనే ఒక దృక్పథం ఉన్న ఐఏఎస్ ఆఫీసర్ని, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ఇవాళ సలహాదారుగా పెట్టడం అంటే పరోక్షంగా ఏంటంటే మన జలవనరుల హక్కులన్నీ కూడా ధారాదత్తం చేసే ఒక కుట్రకు ఇవాళ శ్రీకారం చుట్టారని అర్థం చేసుకోవాలి. మనం కొట్లాడిందే నీళ్ల కోసం ప్రధానంగా, కానీ ఇవాళ ఆ ప్రమాదం తెలంగాణ ప్రజల మెడ మీద కత్తిలాగా వేలాడుతుంది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. ప్రజాభిప్రాయం అందరూ మన్నించాల్సిందే, అది ఎవరు కాదనలేదు. కానీ ఆయన వ్యతిరేకిస్తే బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ గారిని వ్యతిరేకించవచ్చు రాజకీయంగా, ఆయన హక్కు కూడా, అది ఎవరు కాదనలేదు. రాజకీయ పోరాటం చేయవచ్చు. కానీ ఇక్కడ నీళ్లకు సంబంధించి తెలంగాణ ప్రజల ప్రయోజనాలు ఉన్నాయి. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ప్రయోజనాలు కాదు, కేసీఆర్ గారి ప్రయోజనాలు కాదు. తెలంగాణ ప్రజల భవిష్యత్తు, జీవితం ముడిపడి ఉన్న జలవనరుల విషయంలో ఇంత యథాలాపంగా ప్రవర్తిస్తే లేదా పరాధీనంగా ప్రవర్తిస్తే, ఏదో పక్క రాష్ట్ర కాబోయే ముఖ్యమంత్రి చెప్తేనే ఇక్కడ అవుతాయని ఆ ధోరణి అనేది సరైనది కాదు. ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా కానీ అచ్చమైన తెలంగాణ ముఖ్యమంత్రిగా, అవసరమైతే చంద్రబాబు నాయుడు గారితో, అవసరమైతే సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో కూడా పోరాడే ఒక ఆ దీక్ష ఆయన అలవర్చుకోకుండా ఎప్పుడేమవుతుందో. కారణం ఏమిటంటే ఆయన మెడ మీద ఒక కేసు ఉంది. ఆ కేసులో చంద్రబాబు గారు కూడా ఉన్నారట్టు మనం చూసాం మీడియాలో. ఆయన ఈ రోజు వరకు కూడా ఆ వాయిస్ నాది కాదు అని చెప్పలే ఎక్కడ కూడా. మనం వీడియోలో చూసాం, మనం రేవంత్ రెడ్డి గారు ఏం చేశారు అది. మరి దీనికోసం ఆయన సరెండర్ అవుతున్నారా ముఖ్యమంత్రి గారు, మన ముఖ్యమంత్రి గారు? ఏంటో అర్థం కావట్లేదు. ఏదైనా కానీ ప్రజలు తొందరగా, ఇప్పుడు అదే భయాందోళన వ్యక్తం అవుతుంది ప్రజల్లో. ప్రజలు తొందరగా, అక్కడ చంద్రబాబు అధికారంలోకి వచ్చారు, ఇక్కడ రేవంత్ రెడ్డి రెడ్డి గారిని నాట్ ఓన్లీ నీటి హక్కులు, ఇంకా తెలంగాణ ఉమ్మడి రెండు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి అనేక ఇష్యూస్లో కూడా ఇక ఏపీనే పైచేయి సాధిస్తుందేమో అన్నటువంటి భయాందోళన వ్యక్తం అవుతుంది సార్. ఇప్పుడు నీటి విషయంలో అదే కదా, కేసీఆర్ గారు 95% స్థానికత రిజర్వేషన్లు ఇచ్చారు, ఆయన తెచ్చారు రాష్ట్రపతి ఉత్తర్వులు. కానీ ఇంకా ఉమ్మడి రాష్ట్రంలో ఏం జరిగిందో 10 ఏళ్ల ఉమ్మడి రాజధాని విషయంలో కానీ, ఉమ్మడి పరిపాలన రాజ్యాంగ విషయంలో కానీ, ఉమ్మడి చట్టంలో కానీ, విభజన చట్టానికి సంబంధించిన ఇంకా కొనసాగింది. June 2 అయిపోయింది, సంపూర్ణమైన తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఏర్పడినప్పుడు ఇక్కడి చట్టాలు అమలు చేయాలి, ఇక్కడి చట్టాలకు సంబంధించిన జీవోలు తేవాలి. కానీ ఇప్పటికి కూడా మీరు గమనించండి, గతంలోకే తొంగి చూస్తున్నారు ఇక్కడి పాలకులు. అసలు నీట్ ఎగ్జామ్లో అవకతవకలపైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. హై లెవెల్ ఎక్స్పర్ట్ కమిటీ ద్వారా విచారణ జరిపించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు కేటీఆర్. కొన్ని లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించినటువంటి అంశం కాబట్టి దీన్ని కేంద్రం చాలా సీరియస్గా పరిగణించాలనే దానిపైన హై లెవెల్ కమిటీ ఏర్పాటు చేయాలనేది కేటీఆర్ గారి డిమాండ్. బట్ అక్రమాలు జరగలేదు, 1500 మంది మార్కులు సమీక్షిస్తాం, అడ్మిషన్ ప్రక్రియపై ఎలాంటి ప్రభావం పడబోదు అంటూ ఎన్టీఏ డైరెక్టర్ జనరల్ సుబోధ్ కుమార్ చెప్తున్నారు. రైట్ శ్రీధర్ గారు, అక్రమాలు జరగలేదని ఒక పక్క వాళ్ళు చెప్తున్నప్పటికీ కూడా వాళ్ళ హై లెవెల్ కమిటీ ఎట్లా దాన్ని వేయాల్సిన అవసరం ఉంది, ఎట్లా దాన్ని విచారణ జరిపి
పారదర్శకంగా ఏం జరిగిందనేది ప్రజల ముందు ఉంచాల్సిన అవసరం ఉంది. దీంట్లో కేంద్రం ఎట్లా దీన్ని చొరవ తీసుకోవాలి? నీట్ అనేది ఈ జాతి యువతకు సంబంధించిన ఒక పెద్ద పరీక్ష అది. దానికి చాలామంది పిల్లలు కూడా చాలా కష్టపడి దాన్ని క్వాలిఫై అయ్యే ప్రయత్నం చేస్తారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా దాదాపు 24 లక్షల మంది రాశారు. ఒక 13 లక్షల దాకా క్వాలిఫై అయ్యారు. సరే, క్వాలిఫై అయిన వాళ్ళందరికీ సీట్లు రాకపోవచ్చు, సహజమే. కానీ అనుమానం తలెత్తడానికి కారణం ఏమిటంటే మార్కులు. 180 ప్రశ్నలు ఉంటాయి. ఒక ప్రశ్నకు 4 మార్కులు చొప్పున 720 మార్కులు. 720 మార్కులకు ఒక ప్రశ్న తప్పు అయితే కనుక 4 మార్కులు కట్ చేస్తారు. తప్పుగా కోడ్ చేసినందుకు 1 మార్క్ కట్ చేస్తారు. అంటే ఒక అభ్యర్థి తప్పుగా ఒక ప్రశ్నకు సమాధానం ఇస్తే 4 మార్కులు పోతాయి, 1 మార్కు అదనంగా పోతుంది, 5 పోతాయి. కానీ ఇక్కడ జరిగింది 720కి 718, 19 వచ్చాయి. వస్తే ఇస్తే 715 రావాలి ఎవరికైనా. అంటే ఒక తప్పు మినహా మిగతా అంతా కరెక్ట్గా చేశారు. 179 ప్రశ్నలు కనుక్కుంటే ఆ ఒక్కటి మైనస్ చేస్తే 715 రావాలి. కానీ 719 ఎట్లా వచ్చినాయి అంటే ఒకటి తగ్గించారు. మరి మిగతా 4 మార్కులు ఎటు పోయినాయి? అది కూడా తగ్గించాలి కదా. ఈ ప్రశ్న తలెత్తింది ప్రధానంగా పిల్లల్లో. రెండవది ఏంటంటే బీహార్లో ఏకంగా ప్రశ్నపత్రం లీక్ అయినట్టు ప్రశ్నలకు సమాధానాలు అందించే కార్యక్రమంలో 30 లక్షల నుంచి 50 లక్షల వరకు పేపర్లు అమ్ముకున్నట్టు అక్కడ పోలీసులు నిర్ధారించారు. ఏదో ప్రతిపక్షాలు విపక్షాలు అభ్యర్థులని కాదు. నిర్ధారించిన తర్వాత మరి ఈ పరీక్ష నిర్వాహకులంతగా సమాధానం ఏం చెప్పారంటే అట్లా మార్కులు రావడానికి కారణం ఏంటంటే వాళ్ళ గ్రేస్ మార్కులు వేసామన్నారు. అసలు గ్రేస్ మార్కులు ఉండవు. వచ్చిన మార్కులు క్వాలిఫై అవునా కాదా ఉంటుంది తప్ప గ్రేస్ మార్కులు అనేవి మిగతా సందర్భాల్లో ఆయా సందర్భాల్లో అప్పటికప్పుడు కొంత మార్కులు పెంచేసి ప్రభుత్వాలు నిర్ణయం తీసుకొని క్వాలిఫై చేస్తాయి అభ్యర్థులను. కానీ ఇలాంటి పరీక్షలకు కాదు. ఇలాంటి కీలకమైన పరీక్షలో గ్రేస్ అంటే ఎటువంటి విధానాన్ని అనుసరించారు గ్రేస్ మార్కుల కోసం అనేది బయట పెట్టాలనేది గ్రేస్ మార్కులు డిమాండ్ చేస్తున్నారు కేటీఆర్ ఇచ్చారనుకుందాం. గ్రేస్ మార్కులు ఎట్లా చేశారు దానికి సమాధానం చెప్పాలి కదా. దాదాపుగా క్వాలిఫై అయ్యి టోటల్గా మార్కులు వచ్చిన వాళ్ళు దాదాపు 70 పైన ఉన్నారు. అంతమంది ఎట్లా సాధ్యమైంది? పరీక్షల చరిత్రలో ఇప్పుడు సాధ్యం కాలేదు. 1, 2, 3 అవును, టాప్ ర్యాంక్ అంటే 1, 2 వస్తుంది. బట్ 10 మంది ఉంటారు. అవును, 69 మందికే వచ్చింది. ఎట్లా వచ్చింది? ఇవన్నీ అనుమానాలే. అన్నిటికంటే పెద్ద అనుమానం ఏంటంటే ఈ వచ్చే 14వ తేదీన రిజల్ట్ ఇవ్వాలి షెడ్యూల్ ప్రకారం. కానీ 10 రోజుల ముందుకు వచ్చేసి హడావిడిగా ఎవరు అడిగింది కాదు, చేసింది కాదు. ఇక్కడ ఎలక్షన్ రిజల్ట్స్ వస్తున్నాయి. ఆ రిజల్ట్ వచ్చిన రోజు హడావిడిగా రిజల్ట్ ఈ నీట్ రిజల్ట్ అనేది డిక్లేర్ చేశారు. ఇవన్నీ అనుమానాలు వచ్చాయి కాబట్టి వాళ్ళ దేశవ్యాప్తంగా వాళ్ళ కేటీఆర్ గారు డిమాండ్ చేసినట్టుగా మరి దీన్ని జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తారా, హై పవర్ కమిటీతో ఎంక్వైరీ చేస్తారా, ఏది చేసినా కూడా ఈ నీట్ అనేది రద్దు చేసి మళ్ళీ నిర్వహించాలన్న డిమాండ్ ప్రబలంగా వస్తుంది. సో ఆయన కేటీఆర్ గారు లేవనెత్తినటువంటి ప్రశ్నలు డిమాండ్లలో ముఖ్యమైనది ఏంటంటే గత 5 సంవత్సరాల కాలంలో తెలంగాణ నుంచి ఏ విద్యార్థి కూడా నీట్లో టాప్ 5లో ర్యాంకింగ్ లేదు. సో దీంట్లో ఖచ్చితంగా నీట్లో అక్రమాలు జరుగుతున్నాయి అనేది మేము నమ్ముతున్నాం. మా ప్రశ్నల్ని మా డిమాండ్లను మాకు క్లియర్ చేయండి అనేది వారు వేసినటువంటి ప్రశ్న. అదే అక్రమాలు ఇప్పుడు అక్రమాలు జరుగుతున్నాయి అనడానికి నిదర్శనం ఏంటంటే బీహార్ పోలీసుల ప్రకటన ఒకటైతే వచ్చిన మార్కులు ఒకటి, నిర్వాహకులేమో గ్రేస్ మార్కులు అని చెప్పడం ఒకటి, 10 రోజుల ముందు రిజల్ట్ ప్రకటించడం ఒకటి. ఇవన్నీ అనుమానాలు ఆస్కారిస్తున్నాయి. కాబట్టి సమాధానం చెప్పాలి. వాళ్ళ కేటీఆర్ గారు ఏదైతే ప్రశ్నించారో వాటికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత. రామచంద్రరావు గారు ఓపెన్గానే ఒక 10 మంది విద్యార్థులకు ఒక్కొక్క విద్యార్థికి 10 నుంచి 15 లక్షలు 20 లక్షలకు పాస్ చేయించే బాధ్యత మాది అని చెప్పి బాధ్యత తీసుకున్న పరిస్థితి కూడా ఉంది కొంతమంది నుంచి. అంటే వాళ్ళకు వచ్చిన మార్కు అంటే వాళ్ళని పాస్ చేయించే బాధ్యత, మార్కులు ఎక్కువ వేయడం ఇదంతా ఒక భాగం, వాళ్ళు పాస్ చేసే బాధ్యత కూడా తీసుకున్నారని ఇక్కడ ఇవన్నీ ఆరోపణలుగా ముందుకు వస్తూ ఉన్నాయి. రెండోది ఏంటంటే గ్రేస్ మార్కులు అనేది ఒక ప్రత్యేకమైన పరిస్థితులలో ఈ పరిస్థితి ఉన్నది కాబట్టి ఈ మార్కులు మేము గ్రేస్, ఉదాహరణకు తుఫాన్ వచ్చింది అసలు, లేకపోతే మరో కారణం వచ్చింది, స్ట్రైకులు నడిచినాయి, చదువుకోవడానికి కూడా వీలు లేకుండా పోయింది అన్నప్పుడు పిల్లలు ఇట్లా అయిపోయారు కదా, కరోనా వచ్చింది ఇట్లా అయిపోయింది కదా అని ప్రత్యేకంగా ఒక ప్రత్యేక పరిస్థితులలో కొన్ని మార్కులు కలపడం అని గ్రేస్ మార్క్. ఇప్పుడు ఏ ప్రత్యేక పరిస్థితి ఉంది? వాళ్ళని కాపాడుకునే ప్రత్యేక పరిస్థితి తప్ప
కాబట్టి ఆ గ్రేస్ మార్కులని అదేవిధంగా అసలు టెక్నికల్గా వాళ్ళ లాజిక్ ముందు అర్థం చేసుకోలేదేమో పాపం, కానీ ఆ 20 నుంచి 15 చెప్పకుండా 18, 19 మార్కులు రావడం అన్నప్పుడు ఏ విధంగా వస్తుంది? ఒకటి తగ్గితే ఆటోమేటికల్లీ 4+1 తగ్గిపోవాలి. అవును, మరి 1 తగ్గి 4 ఎట్లా ఆగినాయి అనేదానికి జవాబు లేదు. కాబట్టి ఇంత కన్ఫ్యూజన్ ప్రజలు, అది భవిష్యత్తు అండి, రైట్. పిల్లల భవిష్యత్తు. కాబట్టి దాన్ని ఆటోమేటికల్లీ దాని మీద ఎంక్వైరీ జరగాలి, దాన్ని తిరిగి మళ్ళీ ఎగ్జామ్ జరపాలన్న దాంట్లో వాళ్ళ డిమాండ్ని మనం ఖచ్చితంగా సమర్థించాలి. రైట్. ఇక మరొక వార్త మనం చూస్తున్నాం. నిన్న హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కొన్ని ఆరోపణలు చేస్తున్నారు ఇక్కడ మంత్రి పొన్నం ప్రభాకర్ పైన. ఇక్కడ ఫ్లై యాష్ కుంభకోణం జరుగుతుంది. రోజుకు దాదాపుగా 50 లక్షలు స్వయంగా డైరెక్ట్గా మంత్రి పొన్నం ప్రభాకర్ జేబులోకి వెళుతున్నాయనేది కౌశిక్ రెడ్డి చేసినటువంటి ఆరోపణ. ఇప్పటిదాకా దాదాపుగా 100 కోట్లు చేరాయి మంత్రి పొన్నం ప్రభాకర్కి అనేది ఆయన చెప్తున్నటువంటి మాట. ఎస్, రామచంద్రరావు గారు, కౌశిక్ రెడ్డి గారి ఆరోపణలు, అక్కడ జరుగుతున్నటువంటి విషయం గురించి ఏం చెప్తారు? ఓపెన్గానే ఆయన చెప్పాడు ఏ విధంగా పోతుంది, ఏ విధంగా అనేది. ఇంతకుముందే చాతు కూడా నేను మాట్లాడినాం. అంటే ఖమ్మం జిల్లాకు అంటే ప్రత్యేకంగా ఎందుకు తరలించబడుతుంది ఇక్కడి నుంచి? అంటే ఒక ప్రత్యేకంగా ఏమన్నా కొనుగోలా, ప్రత్యేకంగా తీసుకుపోతున్నారా? అంటే ఈ ఫ్లై యాష్ని అక్కడికి తీసుకుపోవడంలో ఎవరి పాత్ర ఉంది అన్నప్పుడు ఖచ్చితంగా బీసీ మినిస్టర్ పాత్ర ఉంది, పొన్నం ప్రభాకర్ పాత్ర ఉంది అనేది స్పష్టంగా పేరుతో సహా ప్రకటించాడు. అంటే ఇప్పుడు నీకు ఈ విధంగా రోజుకి 50 లక్షలు మామూలు కాదు. నేను ఇక్కడ ఒక క్వశ్చన్ చేసేది ఏంటంటే, గవర్నమెంట్ వచ్చి 5-6 నెలలు కాలేదు, ఇంత అవినీతి ఆరోపణలు ఎందుకు జరుగుతూ ఉన్నాయి అనేదాన్ని మనం చూడాల్సి ఉంది. అంటే ఒక పక్క మద్యం విషయంలో, బెవరేజెస్ విషయంలో, కొత్త బ్రాండ్లు తీసుకొచ్చిన దాని విషయంలో దానికి పేర్లు పెట్టేసి నాకు తెలియదని మినిస్టర్ చెప్పడం, అసలు బెవరేజెస్కి నాకు సంబంధమే లేదని చెప్పడం, ఇవాళ తీసుకొచ్చి ఫ్లై యాష్ విషయంలో తీసుకొచ్చేసి అసలు మినిస్టర్ మీదనే ఆరోపణలు రావడం, క్లియర్గా ఆయన కోట్ చేస్తున్నాడు ఏ విధంగా పోతుంది అనేది. కాబట్టి దీన్ని క్లారిటీ ఇవ్వాల్సింది మినిస్టరు. ఇలాంటప్పుడు ఖచ్చితంగా మా ముఖ్యమంత్రి దాని మీద ఎంక్వైరీ చేసావు లేదా దాన్ని బయటికి తీయాల్సిన అవసరం ఉంది. అంటే అప్పటికప్పుడే ఇంత తేలిగ్గా ఎందుకు వస్తున్నాయి అవినీతి ఆరోపణలు అనేది కాంగ్రెస్ పార్టీ సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. బట్ ఏదైనా ఆరోపణ వచ్చినప్పుడు దాని మీద ఎంక్వైరీ జరగాలి. ఆ ఎంక్వైరీ జరిగినప్పుడు బయటికి రావాలి. ఏ బ్రిడ్జిలో బిల్లులు లేకుండానే అది అన్ని లోడ్ అనేది ఎవరు కొంటున్నారు, ఎక్కడికి పోతుంది, ఎంత కొన్నారు, బిల్లు ఎంత అనే విషయం దానికి లేదు. స్పష్టంగా వెళ్ళిపోతూ ఉంది. ఎక్కడికి వెళ్ళిపోతుంది, ఎవరిదంటే చేయాల్సిన కాడికి చేరుతూ ఉంది, పలానా జిల్లా చేరుతూ ఉంది, పలానా మినిస్టర్ అనుకున్నాడు అని ఓపెన్గా చెబుతున్నాడు ఆయన. మరి దాన్ని బట్టి దాన్ని ఖండించి దానికి ఎంక్వైరీ జరుగుతుంది. ఎట్లా స్పందించాలి దీనికి శ్రీధర్ గారు, పొన్నం ప్రభాకర్ గారు? కౌశిక్ రెడ్డి గారు స్వయంగా లారీలు పట్టుకున్నాడు. ఆయన ఏదో గాలివాటం ఆరోపణ చేయలేదు, స్వయంగా పట్టుకున్నాడు. ఆ వే బిల్లుల విషయంలో ఎక్కడ 0 బిల్లులు చూపిస్తున్నారో చెప్తున్నాడు ఆయన. తప్పనిసరిగా ప్రభుత్వం ఒక విచారణ కమిటీ వేయాల్సిందే. ఎందుకంటే ఫ్లై యాష్ తరలింపు రామగుండం నుంచి ఖమ్మం జిల్లాకు, ఈ ఫ్లై యాష్తో రకరకాల ఇటుకలు చేస్తున్నారు, నిర్మాణాలకు వాడుతూ ఉన్నారు, విలువ పెరిగింది. ఒకప్పుడు ఎవరు పట్టించుకునేవాళ్ళు, కాబట్టి ఎవడు పట్టించుకోడు కదా దీని గురించి అని చెప్పేసి మరి ఎవరైనా దీనికి మరి మంత్రి గారు కావచ్చు లేదా దానికి సంబంధించిన బాధ్యులు ఎవరైనా కావచ్చు, వెంటనే ప్రభుత్వం విచారణ కమిటీ వేయాలి, దాని విచారణ జరపాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే స్వయంగా ఒక బాధ్యత గల ఎమ్మెల్యే ఆయన రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు, చెబుతున్నాడు ఆయన. అదే చెప్పినప్పుడు డైలీ 50 లక్షలు ఇప్పటిదాకా 100 కోట్లు వెళ్ళాయి డైరెక్ట్గా మంత్రికి అనేది. కాబట్టి ఎన్ని లారీలు టర్నోవర్ ఎక్కువ, ఎన్ని లారీలు, ఎన్ని వేబిల్లో అక్రమాలు, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళుతుంది, అది దేనికి ఉపయోగిస్తున్నారు, ఆ ఫ్లై యాష్ ఎవరిది, ఈ అన్నిటి విషయాల్లో మరి ప్రభుత్వం ఒక విచారణ కమిటీ వేయాలి. లేదంటే గౌరవ న్యాయస్థానమైనా సుమోటోగా స్వీకరించే వార్తలు. దీన్ని మరి ప్రభుత్వానికి ఒక వివరణ అడగాల్సిన అవసరం అయితే. అంటే వారు చెప్పినట్టుగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఒక 6 నెలలు కాలేదు, అనేక శాఖల్లో ఏకంగా 100 కోట్ల కుంభకోణం అనేది బయటకు వస్తున్నాయి. అంటే అది ఇంకా నిరూపించబడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. బట్ ఆల్రెడీ కొన్ని ఆధారాలు చూపిస్తున్నారు. మన కేటీఆర్ గారు పౌర సరఫరాల శాఖలో 110 కోట్ల అంత కోట్ల కుంభకోణం జరిగింది, 1000 కోట్లు అనుకుంటున్నా. అంటే నేను అనేది ఏంటంటే అబ్బా, ఏదైతే కుంభకోణాలు జరుగుతాయో జరిగినప్పుడు మాత్రమే ఆ మంత్రుల పేర్లు, శాఖల పేర్లు ప్రజలకు తెలుస్తాయి. అదే 1100 కోట్ల అవినీతి జరిగిందని కేటీఆర్ గారు మొన్న ఆ మధ్యలో ఇవాళ మీరు పోయి ఊళ్ళలో పోయి ఒక వర్షిని పట్టుకొని మన శాఖ మంత్రి ఎవరానండి అని తెలియదు.
పోనీ ఈ మంత్రికి శాఖ ఎక్కడ ఉందని తెలియదు, అసలు మంత్రులు అనే పేర్లు కూడా తెలియదు. అంటే ఒక్క మంత్రి పనిచేసేది లేదు, పనిచేస్తే తప్పు ఒప్పో తెలిసేది అది లేదు. ఎప్పుడు తెలుస్తుంది వీళ్ళ శాఖ అంటే మొన్న మధ్య కుంభకోణం వచ్చినప్పుడు జూపల్లి పేరు తెలిసింది, ఈ కుంభకోణం ప్లయాస్లో వచ్చినప్పుడేమో పొన్నం ప్రభాకర్ పేరు తెలుస్తుంది. ఏదైనా కుంభకోణం వస్తే ఆ మంత్రి శాఖ పేరు తెలుస్తాను తప్ప సామాన్య జనానికి మంత్రి ఎవడో తెలియదు, మంత్రి శాఖ ఏందో తెలియదు, ఏది సంబంధం లేదు. అందుకంటే అసలు నాకే తెలియదు. ఉదంగా చెప్పాలంటే మరి నేను అంత మైనస్లో ఉన్నానేమో తెలియదు, కానీ ఈ శాఖలు నాకు కరెక్ట్గా ఈ మంత్రుల శాఖలు అయితే నాకు తెలియవు. మరి రాజకీయాలు నేను నా చిన్నప్పటి నుంచి ఉండగా నాకే తెలియవు. వాళ్ళు ఎవరైనా పని చేస్తే కదా తప్పు చెప్పలేకపోయాను. నిజంగా చెప్తున్నాను. మీరు జర్నలిస్టులు చాలామందిని అడగండి, ఎమ్మటే చెప్తాను. చెప్పలేదు. వాళ్ళు ఏమైనా పనిలో ఉంటే కదా ఏమన్నా. కాకపోతే 2-3 వాగుతుంటారు, ఎదుటి వాళ్ళ మీద తిడుతుంటారు కాబట్టి ఈ తిట్టేవాళ్ళు మంత్రులని తెలుసు, ఆ మంత్రుల శాఖలు ఏంటో తెలియవు. రోజు వచ్చే ఇప్పుడు ఉదాహరణకు మన ఖమ్మం జిల్లా అతను ఏంటి మన సమాచార శాఖ మంత్రి, ఇప్పుడు మన వెనక ముందు అర్థం రెవెన్యూ శాఖ మంత్రి ఎవరే మనకి పొంగులేటి. నువ్వు ఎంత కన్ఫ్యూజన్లో ఉన్నావు మన ఇద్దరం కూడా. నేను పెద్ద సీనియర్ రాజకీయ నాయకుడు, పెద్ద జర్నలిస్టు, ఇంత కన్ఫ్యూజన్లో ఉన్నాము. ఆయన దగ్గరకు వచ్చి కూర్చొని మాట్లాడుతుంటే ఈయన శాఖ ఏ శాఖ అనేది నేను ముందు కన్ఫ్యూజ్ అయ్యాను, నేను రెవెన్యూ శాఖ అని చెప్పడానికి. అందుకని అందరూ అన్ని మాట్లాడుతుంటారు కాబట్టి ఏదో ఉంది అనుకుంటున్నాం. ఆ 2-3 మంత్రులే తెలుసు, ఆ మంత్రుల శాఖలు అయితే తెలియవు. అలాంటి పరిస్థితుల్లో కుంభకోణాలు మాత్రం వాళ్ళ పేర్లు బయట తెస్తానే, వాళ్ళ శాఖల పేర్లు. అంటే ఇట్లా ఇంత 100 కోట్లు లేకపోతే మన కేటీఆర్ గారు చెప్పినట్టుగా 1100 కోట్లు ఈ కుంభకోణం జరిగినప్పుడు దాన్ని ఖచ్చితంగా మేము సిద్ధం, ఎటువంటి విచారణ కానీ సిద్ధం అన్నటువంటి ఆ స్పందన కానీ ఆ ఖండన కానీ నాకేం పని రావట్లేదు. సిద్ధం అంటే నేను మళ్ళీ ఎంక్వైరీలో దొరకాలని నాకు అవసరమే. ఓకే, నాకు అవసరం ఏంటని అలా అట్లా ఉంటుంది. అది నాకు అవసరమే. ఆయన కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ మంత్రులలో ఈ కుంభకోణాలు, కేటీఆర్ గారు చెప్పిన కుంభకోణాలు చిన్న కుంభకోణాలు. వాళ్ళు 1000 కోట్లలో ఉండాలి వాళ్ళ స్థాయికి, కానీ 100 కోట్లు రావడం అంటే ఇప్పుడిప్పుడే లర్నింగ్ స్టేజ్లో ఉన్నట్టు. కాంగ్రెస్ పార్టీ అంటే ఏంటి, కుంభకోణాలకు పుట్టినిల్లు అది. రైట్. కాబట్టి అలాంటి దాన్ని మనం కాంగ్రెస్లో ఇంకా రాలేదేందని ఆశ్చర్యపడాలి తప్ప ఈ కుంభకోణాలు వస్తుంటే పెద్ద ఆశ్చర్యం లేదు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ గట్టు రామచంద్ర గారు. థ్యాంక్ యూ సో మచ్ ఆయాజితం శ్రీధర్ గారు. ఇది ఇవాల్టి వార్తలు వాస్తవాలు. చూస్తూనే ఉండండి టీ న్యూస్.